ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో నేను మీషోలో అయితే ఒక ఆర్డర్ పెట్టాను అనమాట. సో అదైతే వచ్చేసింది. ఇది వచ్చి చాలా రోజులు అయిందండి. ఇప్పుడైతే వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇవేనమాట స్టోరేజ్ డబ్బాలు అనేవి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే సైజ్ అనేది కొంచెం డిసప్పాయింట్ చేసిందనమాట. సైజు కొంచెం పెద్ద సైజు వచ్చి ఉంటే బాగుండు అనిపించింది. కొంచెం చిన్న సైజ్ వచ్చేసాయి. ఇక ఇందులో స్టోరేజ్ ఎంత పడుతుంది అనేది చూడాలి. మరి నాకు తెలిసి అర కేజీకి ఎక్కువ, కేజీకి తక్కువ పడేలాగా ఉంది. మరీ పెద్దది కాదు, అలానే మరీ చిన్నది కాదనమాట. అలానే దీనికి తర్వాత సైజెస్ కూడా ఉన్నాయి. ముందైతే అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి. మేము ఆల్రెడీ ఓపెన్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ మీకు చూపించడం కోసం మళ్ళీ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇది ప్రోడక్ట్ అయితే ఫస్ట్ నేను 495 రూపాయలు ఉంది, అది బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత అది ఏమైందంటే వర్షాలు పడ్డాయి కదండి అప్పుడు ఆ మధ్యన. ఆ వర్షాలకి ఇంకా ఆ ప్రోడక్ట్ అయితే తీసుకురాలేదు, క్యాన్సిల్ చేసేసారు. తర్వాత మళ్ళీ బుక్ చేద్దామని చూస్తే ప్రైస్ అనేది పెరిగిపోయింది. 519 రూపాయలు అయితే పెట్టేశారనమాట. ఒకసారి తగ్గుతుంది, ఒక్కొక్కసారి ఏమో పెరిగిపోతుంది. ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో కూడా చెప్పలేకపోతున్నాము. మీషోలో అన్ని ప్రోడక్ట్స్ కూడా అలానే ఉంటాయన్నమాట. ప్రైస్ అనేది ఒకే ప్రైస్ ఉండదు, ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మళ్ళీ నేను బుక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రేట్ వచ్చింది, 495 అనమాట. కానీ నేను ఫస్ట్ బుక్ చేశాను కదా, అది క్యాన్సిల్ అయిపోయినందుకే డిసప్పాయింట్ అయిపోయాను. మళ్ళీ కూడా బుక్ చేసుకుందాంలే, ఇంకా అనుకున్నది రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా అందుకనేసి మళ్ళీ పోన్లే 20 రూపాయలు ఏముందిలే అనేసి ఇంకా బుక్ చేసేసాను. ఇదైతే వచ్చేసింది అనమాట. కరెక్ట్గా నేను వరలక్ష్మీదేవి వ్రతం వీడియో పోస్ట్ చేశాను కదండి, సో ఆ రోజు సాయంత్రం వచ్చిందనమాట. అప్పటి నుంచి కూడా దీన్ని అయితే పూర్తిగా ఏం ఓపెన్ చేయలేదు, జస్ట్ అలా ఓపెన్ చేసి చూసాం అంతే. మళ్ళీ తిరిగి అందులో అయితే పెట్టేసాము. ఒక వీడియో చేద్దాము, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి. ఎవరికైనా కావాలి అంటే తెప్పించుకుంటారు కదా, సో అందుకనేసి ఇంకా ఓపెన్ చేసి చూపిద్దాంలే అనేసి వీటిని అయితే బయటకైతే తీయలేదనమాట. సో ఫైనల్గా ఇవైతే 6 సెట్స్ లాగా వచ్చాయన్నమాట. అంటే ఒక్కొక్క దాంట్లో 4 డబ్బాలు అయితే ఉన్నాయి. 4 డబ్బాలకి కూడా ఇలా స్పూన్స్ అయితే ఇచ్చారనమాట. సో డబ్బాలు అయితే కొంచెం చిన్న సైజు అనిపించాయి. బుజ్జి డబ్బాలు అయితే భలే ఉన్నాయండి. మనకి పోపులు అవి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు ఇలాంటివి పోపు దినుసులు ఉంటాయి కదా, అలాంటివి వేసుకోవడానికి చిన్న డబ్బాలు అయితే బాగా ఉపయోగపడతాయి. అలానే మన పూజ గదిలో పసుపు, కుంకుమ ఇలాంటివి వేసుకోవడానికి కూడా చిన్న డబ్బాలు బాగా యూజ్ అవుతాయి అనమాట. అయితే నేను ఏంటంటే ఇక్కడ సెంటీమీటర్స్ లెక్కన సైజెస్ అనేవి చూపిస్తున్నాను, చూసేయండి. స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్తో కొలత అయితే చూపిస్తున్నాను, మీకు ఒక అంచనా వస్తుంది అనేసి. ఇక్కడ పెద్ద డబ్బా వచ్చేసి 14 సెంటీమీటర్స్ అలా వచ్చింది. దాని తర్వాత సైజ్ అనమాట ఇది వచ్చేసి 11.5 వచ్చిందనమాట. చూసారు కదా, 11.5 అయితే వచ్చింది, 11.5. సైజెస్ అయితే కొంచెం చిన్నగానే వచ్చాయి. ఇంకా దీని తర్వాత డబ్బా వచ్చేసి ఇక్కడ 8 సెంటీమీటర్స్ దాకా వచ్చింది. ఇంచెస్ కాదండి, సెంటీమీటర్స్ అనమాట. ఇంచెస్ అంటే మరీ పెద్దగా ఉంటాయి కదా. సో తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా బుజ్జి డబ్బా, ఇది వచ్చేసి 6.5, ఒక 7 వరకు వచ్చింది. ఇదైతే చిన్న డబ్బాలు అనమాట. ఇవి పోపులటివి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇలాంటివి చిన్న వస్తువులు వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఇలాగా 4 చొప్పున 6 సెట్లు వచ్చాయి. అంటే మొత్తం 24 డబ్బాలు అయితే వచ్చాయి అనమాట. అయితే ఈ లెక్కను మీరే లెక్కేసి చెప్పాలి మరి ఒక్కొక్క డబ్బా ఎంత పడింది అనేది. టోటల్ ప్రైస్ వచ్చేసి 519 రూపాయలు అనమాట. మరి ఒక్కొక్క డబ్బాకి ఎంత పడింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్పాలన్నమాట. చూద్దాం ఎంతమంది చెప్తారు అనేది. సో ఇంకా ఫైనల్గా ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా కావాలి అంటే మాత్రం లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అలానే ఇక్కడ పిక్ కూడా యాడ్ చేస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా సెట్ చేస్తే చాలా రకాలు ఉన్నాయన్నమాట. మీకు నచ్చినవి మీరైతే తీసుకోవచ్చు. ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే మంచిదనే చెప్తాను. బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంది. స్టోరేజ్ అప్పటికప్పుడు కొంచెం తక్కువగా తెచ్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందన్నమాట. మరీ ఎక్కువ స్టోరేజ్ కావాలి అనుకుంటే మాత్రం ఇవి అంత యూజ్ఫుల్ కాదని చెప్తాను. అంటే చిన్న వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. పెద్ద స్టోరేజెస్కి అయితే ఇవి అంత ఉపయోగపడవన్నమాట. సో ఫైనల్గా డబ్బాలు అయితే అలా ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే అదనమాట.
అనమాట. సైజెస్ ఇలా ఉన్నాయి, 4 డబ్బాలు వచ్చాయని చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది బాగాలేదనేసి తీసేసాను అనమాట. సో అది మరి ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైనా ఇలా స్టోరేజ్ బాక్సెస్ తీసుకోవాలి అనుకుంటే సైజెస్ ఎలా వస్తాయి అనేది ఒక అవగాహన కోసమే ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. మరి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.